ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినాన్ని బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రోజు, జన్మించిన రోజు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా తరఫున, నా కుటుంబం తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రభునందు ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసు అను నామమునకు రక్షకుడు అని అర్థమిస్తూ ఉన్నది. మనం గమనించినట్లయితే ఈ లోకరీతిగా ఒక సినిమాని మనం చూస్తే సినిమా స్టోరీ అంతా ఒక హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ హీరో ఉద్యోగం చేస్తూ తన కుటుంబంని కష్టాల నుంచి, కన్నిటి నుంచి, శత్రువుల చేతుల నుండి తప్పించడం జరుగుతూ ఉంటుంది. ఆ సినిమాని చూసి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆహా ఓహో భలే చేశాడే, భలే అదైంది ఇదైంది, ఇంత మంచిగా ఫైట్ చేశాడు, ఎలా ఫైట్ చేసి రక్షించాడు, హీరో ఎలా ఉన్నాడు, ఇలా ఉన్నాడని హీరో గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, లోకానుసారమైన అంటే ఒక ఊహా కల్పితమైన ఒక స్టోరీని సినిమాగా తీసి దాన్ని ప్రజల్లోకి తీసుకొస్తే దాన్ని మెచ్చుకుంటూ ఉంటాం. మరి పాపుల కొరకే నిజంగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కొరకు మనం ఏం చెప్తా ఉన్నాం, ఏం తెలుసుకుంటా ఉన్నాం? మన పిల్లల్ని కానీ లేదా మన పాత తరం వారిని కానీ మీ హీరో ఎవరు అని అడిగితే మా హీరో చిరంజీవి లేదా మరి కృష్ణ లేదా నాగేశ్వరరావు అని చెప్తూ ఉంటారు. మనం వారిని అభిమానిస్తున్నాం. ఆ హీరోలు మన కొరకు రక్తం గార్చలేదు, మన పాపాల కొరకు మరి వారు శిక్ష అనుభవించలేదు. కానీ నువ్వు పడుతున్న కష్టం చూసి, మనం పడుతున్న కన్నీళ్ళను చూసి వాళ్ళు మనకు సహాయం చేయరు, వాళ్ళు మనల్ని తప్పించలేరు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన అభిమానాన్ని బట్టి ఆ హీరో సినిమా విడుదల కాగానే దానికి సంబంధించిన మరి కొన్ని డెకరేషన్స్ కోసం తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు దుబారా చేస్తూ ఉంటాం. ఆ సినిమా కొరకు, ఆ హీరో కొరకు మనము ఇతరులతో గొడవ పడుతూ ఉంటాం, ఓట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, అనేక సందర్భాల్లో మనం ఇలాంటి చూస్తూ ఉంటాం. నువ్వు సంపాదించే సంపాదన నువ్వు కష్టపడినవి కావు, నీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆ సంపాదనను నువ్వు సినిమాలకి మరి ఖర్చు చేస్తూ ఉంటాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే 2025 సంవత్సరాల క్రితమే మనుషుల పాపాల కొరకు ఆయన మన కొరకు ఈ లోకంలో ఉద్భవించడం జరిగింది. ఎందుకు ఉద్భవించాడు అని అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. యెషయా గ్రంథము మరి 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే, చీకట్లో ఉన్న జనులకు గొప్ప వెలుగు కలిగను, మరణ ఛాయలో గల దేశ నివాసుల మీద వెలుగు ఉదయించను అని మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, మరి ఆయన ఎందుకు జన్మించాడు అంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి. ఎంతోమంది వారి యొక్క జీవితాలను మరి చీకటి పనులకు అప్పజెప్పుకుంటున్నారు. చీకటి పనులు అంటే మనకు చాలా మట్టుకు అర్థమయ్యే పరిస్థితిలో చెప్పాలంటే, చీకటి పనులు అంటే దొంగతనాలు, చీకటి పనులు అంటే మరి
అనేకమైన ఆ, వ్యభిచారాలు, చీకట్లో చేసే పనులు, దొంగతనాలు, వ్యభిచారాలు, లంచం పుచ్చుకోవడం, ఇలాంటి ఇంకా అనేక రకమైన చీకటి పనులలో మరి వారి జీవితాలు వారు మరి అప్పజెప్పుకొని ఉంటారు. దాంట్లో నుంచి దేవుడు మరి విడిపించడానికి ఈ లోకంలోకి మరి జన్మించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే కొన్ని వ్యసనాలకి బానిసలైపోయి ఆ వ్యసనముల నుంచి బయటికి రానివారు అలాంటి చీకటి పరిస్థితుల్లో, చీకటి బ్రతుకులలో మరి ఉన్నవారిని ఆ ఊబిలో నుంచి తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం లూకా సువార్త 4:18 మనం గమనించినట్లయితే వాక్యం ఏమంటా ఉన్నదంటే, బీదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన వచ్చెను, చెరలోనున్న వారిని విడిపించుటకు ఆయన వచ్చెను, గుడ్డువారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు ఆయన వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏంటంటే, చెరలోనున్న వారిని విడిపించడానికి వచ్చాడు, గుడ్డు వారికి చూపివ్వడానికి వచ్చాడు, నలిగిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి సమస్తమును మరి ఆయన మన కొరకు చేసినాడు. ప్రతి ఒక్కరిని మరి బానిస సంఖ్యల నుంచి ఆయన విడిపించినాడు. ప్రియులారా, దేవుని యొక్క మరి పుట్టుకను మనం చూసినట్లయితే ఆయన దేవుడై ఉండి మానవుని యొక్క స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మ విధానం ఎట్లా ఉన్నదంటే, ఆయన ఎక్కడ పుట్టాడంటే పశువుల శాలలో పుట్టాడు. లూకా సువార్త 2:7 మనం గమనించినట్లయితే, సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండ పెట్టాడు. గొప్ప దేవుడు మరి ఈ లోకానికి వచ్చి పశువుల తొట్టిలో ఆయన జన్మించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రభు అయిన యేసు దైవత్వమును ధరించుకున్న నరునిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. యేసే మన హీరో. ఈ లోకంలో ఉన్న మానవులు ఒక కల్పితమైన కథలను మరి చేస్తూ మనుష్యులను సంతోషపెట్టడానికి, మనుష్యులను మరి టైంపాస్ చేయడానికి వాళ్ళు సినిమా చూసి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళను మనం చూసి వాళ్ళ కొరకు మన ధనాన్ని, వాళ్ళ కొరకు మన యొక్క సమయాన్ని వ్యయపరుచుకుంటా ఉన్నాం. ప్రియులారా, మరి యేసు ప్రభువును మనము రక్షకునుగా అంగీకరిస్తే దేవుడు మనకి యేసు ప్రభుల వారు ఏం చేస్తారంటే ఆయన రక్షణనిస్తారు. రెండవది, నరకము నుంచి ఆయన తప్పిస్తాడు. మూడవది, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. నాలుగవది, నిత్య జీవం ఇస్తాడు. ఐదవది, నిన్ను పరలోక రాజ్య వారసునిగా దేవుడు చేస్తాడు. అసలు హీరో మన ప్రభుల వారు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఇన్ని వస్తాయి. లోకంలో ఉన్న హీరోలు నమ్ముకుంటే నీకేమొస్తుంది? ఉన్నదంతా నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవుని యొక్క పాపముల నుంచి, వాని యొక్క బలహీనతల నుంచి ఆయన రక్షించడానికి ఈ లోకంలో జన్మించడం జరిగింది. ఆయన నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు ఈ పాపపు లోకం నుంచి తప్పించబడతా ఉంటావు, నరకము నుంచి తప్పించబడతా ఉంటావు. నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, పరలోక రాజ్య వారసునిగా నిన్ను చేస్తాడు. అసలు హీరో మన ప్రభు అయిన యేసు క్రీస్తే. కాబట్టి ప్రియులారా, చాలామంది మనల్ని నీకు హీరో ఎవరు అంటే మా నాన్న, మా మమ్మీ అంటూ ఉంటారు. అవును, ఈ లోకంలో హీరోలుగా ఉండొచ్చు, కానీ అసలు హీరో ప్రభు అయిన యేసు క్రీస్తే. ఈయన దగ్గరకు వచ్చినట్లయితే నువ్వెంత ఘోర పాపివైనా సరే దేవుని నువ్వు
శరణు కోరినట్లయితే, ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలని ఒప్పుకున్నట్లయితే, నువ్వెంత ఘోర నరహంతకుడువైనా, లంచగొండువైనా, వ్యభిచారివైనా, ఈ లోకంలో ఎంత ఘోర పాపివైనా సరే ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమించి నిన్ను ఆయన రక్షిస్తాడు. రక్షణలోకి ఆయన రక్షణ నీకు ఇచ్చి ఆయన నిత్య జీవానికి వారసుడుగా నిన్ను చేస్తూ ఉంటాడు. ప్రభు అయిన యేసును నువ్వు మరి తెలుసుకున్నట్లయితే నీ యొక్క జీవితము సంపూర్ణంగా మారిపోతూ ఉంటుంది. అందుకే వాక్యం సెలవిచ్చినట్లుగా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. అవును, చీకట్లో ఉన్న నీ బ్రతుకును వెలుగుమయం చేయడానికే ఆయన ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. అనేకమైన మరణ బంధకముల నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. ప్రియులారా, మరి యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఏం జరిగిందంటే, లూకా సువార్త 2వ అధ్యాయము మనం 13-14 వచనం చూస్తే, పరలోక సైన్యం దేవదూతలు యేసు ప్రభుని కొరకు పాటలు పాడారు, ఎంతో ఆనందించినారు. నక్షత్రం పుట్టింది, లోకమంతా ఆనందించింది. రక్షకుని రాక కొరకు మరి ఈ సృష్టి ఎదురు చూసింది. ఎందుకంటే ఈ సృష్టి ఆయన వచ్చి ఈ సృష్టిలో ఉన్న మానవుని యొక్క పాప శాపముల నుంచి తిరిగి ఆయన మనుషులను బ్రతికిస్తాడు అని ఈ లోకం ఎదురు చూస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి అనేకులను మరి బంధకాల నుంచి విడిపించి, చీకట్ల నుంచి వెలుగులోనికి నడిపించి, స్వస్థతనిచ్చి మానవుని యొక్క పాపముల కొరకు శిలువ మరణమును పొంది చనిపోయే 3వ దినమున తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తిరిగి ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు మనము సిద్ధపడడం, ఆయన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.